హాయ్ హలో అందరికీ చెప్పుకునే పోయే దానికంటే ముందుగా మనకు ఒక చిన్న సత్కారం ఉంది. అది చేసుకున్న తర్వాత వీడియోని స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో చిన్న పూలదండ అనుకోండి. ప్రస్తుతానికి మనకు అవైలబుల్ పూలదండ లేదు, మౌనం పాటిద్దాం. పూలదండ, ఈ దండ మీకో నాకో కాదు, మన ప్రేక్షకులకి ఎవరికి కాదు. ఈ దండ బిగ్ బాస్ సీజన్ 9కి అంకితం. ఎందుకంటే తీసేద్దాం, మళ్ళీ వాసన వచ్చేస్తాం, ఓకేనా? సన్మానం అయితే జరిగిపోయింది. హలో అందరికీ, ముందుగా వీడియోని లైక్, షేర్ అండ్ మన అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సన్మానానికి కారణం ఏంటంటే, జెన్యున్ గా హార్ట్ పైన హ్యాండ్ వేసుకొని చెప్పండి, ఈ సీజన్ లో ఉన్న ఈ ప్రతి ఒక్కరు వచ్చిన వైల్డ్ కార్డ్స్ కానివ్వండి, ముందు నుంచి ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ ప్రతి ఒక్కరిలో ఏ ఒక్కరిలో అయినా విన్నర్ క్వాలిటీ చూపిస్తే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. ఎవరిని విన్నర్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. తిరిగి 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 తనుజ చుట్టే తిరుగుతుంది బిగ్ బాస్ సీజన్ 9. ప్రతి వీకెండ్ కానీ ప్రతి ఎపిసోడ్ లో కూడా ఎక్కడ తనుజాని హైప్ చేద్దాం, ఎక్కడ అమ్మాయి ఇలా ప్రేక్షకుల ఇదిలో తక్కువైపోద్దేమో ఏంటో అని చెప్పేసి చాలా 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 జరిగిపోతున్నాయి. అసలు ఏం జరిగింది ఇవాల్టి ఎపిసోడ్ లో? అండ్ ఇవాల్టి ఎపిసోడ్ గేమ్ చేంజర్ ఎపిసోడ్ అని చెప్పేసి నాకు అనిపించింది మిడ్ సీజన్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్ గా ఫ్లాప్ అవుతూ అలా 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 మనం అయితే హాఫ్ సీజన్ ని గడిపేశాము. ఇంకా ముందు చూద్దాం. సో ఫస్ట్ నా పాయింట్ ఏంటంటే, అసలు బిగ్ బాస్ స్టార్ట్ చేసే ముందు ఇచ్చిన హైప్ కి, ఆ ప్రోమోకి, జరుగుతున్న వాటికి సంబంధమే లేదు. డబుల్ హౌస్ డబుల్ డోస్. ఎక్కడుంది డబుల్ హౌస్? కొన్ని రోజులు ఉన్నింది, ఇప్పుడు దాన్ని చూస్తే పడగొట్టేసి ఏదేదో చేసేస్తున్నారు లోపల. అదేదో మనకి నెక్స్ట్ వీక్ నుంచి అలాగా చూపిస్తారంట. ఆ తర్వాత నవరత్నాలు చూపించారు. ఏంటి నవరత్నాలు చూపించారు? ఏదో సంథింగ్ నవగ్రహాలు అన్నారు. ఏమీ లేదు, అన్ని ఫ్లాప్. చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి రణరంగంలో ఉండే ఒక్క టాస్క్ పెట్టారా? ఇన్ని వీక్స్ దాటిన ఒక్క టాస్క్ ఎక్కడ ఉంది? రణరంగం అంటే ఏంటి అసలు? రణరంగం అంటే అంత పెద్ద పేరు, అంత పెద్ద బేస్ పెట్టినప్పుడు సీజన్ 9కి ఎక్కడుంది ఆ రణరంగం? ఏ చోట ఉంది? ఎక్కడా లేదు. చూస్తున్న ప్రేక్షకులకైనా కనీసం సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. వేస్ట్. ఏమేమో తిప్పుతున్నారు, ఏదేదో చేద్దాం ఏమేమో తిప్పుతున్నారు. ఆడి ఏమవ్వట్లేదు. ఒక్క కంటెస్టెంట్ అయినా, విన్నర్ క్యాండిడేట్ ఉన్నాడా అసలు అందులో? కనీసం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ ఒక్కరు లేరు. ఆ తర్వాత ఎలిమినేషన్ గురించి కూడా ఈ రౌండ్ లో మాట్లాడుకుందాం. కొన్ని అయితే నేను మీకు అప్డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ కన్ఫర్మ్ గా అసలు ఎవరు ఎలిమినేట్ అయ్యారు దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఆ ఎలిమినేషన్ ఫెయిరా ఆర్ అన్ఫెయిర్ అన్న దాని గురించి రేపు మాట్లాడదాం. సో ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఇంకొక చిన్న విషయం చెప్తా, ఓకేనా? మన అంకుల్ గుర్తున్నాడా? ఎవరు అంకుల్? స్క్రిప్ట్ బాగా చదివాడు, పిఠాపురం అంకుల్. ఆల్మోస్ట్ అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు వైరల్ అవుతున్నారు. పిఠాపురం అంకుల్ బాగా గుర్తున్నారు కదా. సో ఆ అంకుల్ గురించి మాట్లాడదాం. స్క్రిప్ట్ బాగా చదువుకొని వచ్చాడు అంకుల్ అయితే మాత్రం. ఎవరో కాదు, ఆయన కళ్యాణ్ లాస్ట్ లో పొగిడాడు కదా, ఆయనే. స్క్రిప్ట్ సూపర్ గా చదువుకొని వచ్చి బాగా కరెక్ట్ గా ఆయన అయితే మాత్రం స్క్రిప్ట్ కరెక్ట్ గా దింపేశాడు. అక్కడ సీజన్ 8 లో వచ్చాడండి బాబు. సీజన్ 8 లో వచ్చి విష్ణుప్రియాక ఎవరికో ఇలాంటి హైపే బాగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు మనిషి. ఇప్పుడు మళ్ళీ సీజన్ 9 లో వచ్చి కళ్యాణ్ పడాలాకి హైప్ ఇచ్చాడు ఫుల్ గా. అంటే తనూజ విన్నరు, కళ్యాణ్ ని రన్నర్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నది ఈ సీజన్ బిగ్ బాస్ 9 టీము. కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరినీ ఎర్రి పప్పలం చేస్తున్న సీజన్ ఇది, సీజన్ 9. ప్రతి ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 9 చూసే ఆడియన్స్ అందరినీ ప్రతి ఒక్కరిని ఎరిపప్పలను చేస్తున్న సీజన్ ఇది. చాలా చెత్త సీజన్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దీనికంటే సీజన్ 6 బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ అలాగే డే 48 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 మిడ్ సీజన్ మహిమ్ అంట. హాఫ్ సీజన్ అయింది కదా. సో ఇది రణరంగం, ఇది చదరంగం అన్న పాటతో వచ్చేసారు మన నాగ్ సారు. ఈ రోజు ప్రోమోలో చూపించింది ఒకటి, ఎపిసోడ్ లో జరిగింది ఒకటి. కానీ పాయింట్స్ బాగా వదిలాడు. రియాక్షన్స్ కూడా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఆ తర్వాత ఏమనుకోవద్దు, ఎందుకంటే హాఫ్ సీజన్ చూసిన తర్వాత కూడా, ఇప్పుడు హాఫ్ సీజన్ అయినా కూడా ఏ పక్క కూడా ఇంత సాటిస్ఫాక్షన్ లేకుండా చూస్తున్న ఏకైక చెత్త సీజన్ 9. అది సీజన్ 9 తప్పు కాదు, వాళ్ళు ఏరి కోరి తీసుకొచ్చిన కంటెస్టెంట్స్ తప్పు. ఆఖరికి ఇమాన్యుయల్ కూడా ఎక్స్పోజ్ అయిపోయాడు. ఈ రోజు మాట్లాడదాం దాని గురించి కూడా. తనూజ కూడా ఏం తక్కువ కాదు, సాయితో మాట్లాడిన మాటలన్నీ మళ్ళీ వెళ్ళి మాధురితో చెప్తుంది. ఫ్రైడే జరిగిన విషయం ఇది, మళ్ళీ అన్ని వెళ్ళి మాధురితో చెప్తుంది. సాయికి తనూజాకి జరిగిన కాన్వర్సేషన్ ప్రతిదీ వెళ్ళేసి మాధురికి చెప్తుంది ఇలా అని. కానీ ఆ అమ్మాయి తప్పు మాత్రం పెట్టుకోవట్లా. సాయి ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పేసి చెప్తుంది. తనూజ ఫుల్ కన్నింగ్, చాలా కన్నింగ్ ఫెలో. తనూజ కూడా ఉంటారు మైనస్లు ప్లస్లు. ఒక సీజన్ ఒక చోట ఉన్నప్పుడు నెగిటివిటీ పర్సన్స్ ఉంటారు, పాజిటివ్ పర్సన్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు, బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఈ సీజన్ లో ఏ ఒక్కరు కరెక్ట్ గా లేరండి. ఇది మాత్రం నిజం. ఏ ఒక్కరు కరెక్ట్ గా లేరు. ప్రతి ఒక్కరు మాస్క్ తీసి ఆడుతున్నారు ఇప్పుడు. కాబట్టే అందరి రూపాలు బయటకు వస్తా ఉన్నాయి. కానీ అడ్డంగా దొరికిపోయాడు ఇమాన్యుయల్ ఈ రోజు. అసలు ఏం జరిగింది మాట్లాడు. అండ్ మాధురి సాయితో చెప్తుంది,
బుద్ధి ఉండాలి, ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు అని చాలా ఓవర్ మాట్లాడింది ఆవిడ. నాకైతే డిస్రెస్పెక్ట్ దరిద్రంగా అనిపించింది. ఒకవేళ మీరు ఊహించుకోండి, ఆ సిచ్యువేషన్ లో సాయి ప్లేస్ లో మాస్క్ మ్యాన్ ఉండి మాధురి వాళ్ళని మాట్లాడుతుంటే ఆ సీను, ఆ గొడవ ఎలా ఉండేది అన్నది ఒక్కసారి ఊహించుకోండి. ఆ తర్వాత అయితే అక్కడ జరిగిన వాటిలో నాకైతే మాధురి గారే తప్పు అనిపించింది. అట్ ద సేమ్ టైం రమ్యాది కూడా తప్పని అనిపించింది. ఆ తర్వాత మారుతి సుజుకి కార్ వచ్చింది, ప్రమోషన్ జరిగింది, ఎందుకంటే విన్నర్ కి ఇవ్వబోయే కార్ అది. సో కొన్ని వర్డ్స్ తో బోర్డ్స్ ఉన్నాయి, సో వాటిని ఎవరికి సూటబుల్ అయ్యేది అని చెప్పేసి రీజన్స్ వేసి మరి ఆ ట్యాగ్లు ఇవ్వాలన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయింది ఫేక్ బాండ్స్ అని చెప్పేసి బోర్డు మాధురి గారికి వేసింది రమ్య. రీజన్ వ్యాలిడ్ అనిపించాయి నాకు. కానీ ఇక్కడ ఏంటంటే, మీరు ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఫేక్ బాండ్సే లేవు అది ఇది అని చెప్పేసి మీరు అన్ని మాటలు మాట్లాడేసుకొని అన్ని చెప్పిన మీరే, తనూజ పైన కానీ అందరి పైన కానీ అన్ని చెప్పిన మీరే, ఇప్పుడు వచ్చి ఎలా మీరు తనూజాకి ఎక్కువ కనెక్ట్ అయిపోయి మీరు ఎలా బాండ్స్ క్రియేట్ చేసుకున్నారన్న పాయింట్ నాకు సూపర్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. కానీ మాధురి గారు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే, దీనికి నాకు చెప్తున్నావు సరే, నువ్వు కూడా ఫేక్ బాండ్స్ ఉండకూడదు, నేను ఇండివిజువల్ గా ఆడతాను, నాకు ఎవరి బాండ్స్ అవసరం లేదు అది ఇది అని చెప్పేసి అన్ని మాటలు మాట్లాడొచ్చిన నువ్వు నాకు మీరు లవ్ ఇవ్వట్లేదు, మీ నుంచి నాకు లవ్ దక్కట్లేదు, మీరు నాకు దూరం పెడుతున్నారు అని చెప్పేసి నా దగ్గరికి ఎందుకు లవ్ వచ్చి అడుక్కుంటున్నావు అని చెప్పేసి మాధురి గారు చెప్పారు. ఇది సూపర్ లాజిక్ గా కొట్టింది ఆ మనిషి అని చెప్పేసి నాకు అనిపించింది. వేరే లెవెల్ అసలు ఆవిడ కౌంటర్ మాత్రం అదుర్సు. ఆ తర్వాత తనూజ మాధురి బాండ్ గురించి క్లారిటీ ఇచ్చింది. తనూజ నాకు సరికి చెప్పిందంట, నేను కూడా అడిగాను ఆవిడ్ని, మీరేంటి ఇలా నాన్న బాండ్ నీ బాండ్ అది కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పేసి మీరు అన్ని మాట్లాడి మీరు ఎందుకు నాతోనే కనెక్ట్ అవుతున్నారు, మీరు ఇలా అనుకుంటే నా గేమ్ కి ఇబ్బంది అవుతుంది, సో మీ గేమ్ మీరు ఆడుకోండి, నా గేమ్ నేను ఆడుకుంటాను అని చెప్పేసి నేను క్లారిటీగా చెప్పాను సార్ అంటే, తనూజ ఒక పక్క ఇటు మాట్లాడుతుంది, ఒక పక్క అటు మాట్లాడుతుంది, ఫుల్ కన్నింగ్ క్రూయల్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత మ్యానిపులేటర్ అనే బోర్డు రమ్య వచ్చేసి తనూజాకి ఇచ్చింది. రమ్యకి తనూజ ఇచ్చింది. సాయి ఒకటి చెప్తే రమ్య ఒకటి కరెక్ట్ గా చెప్పకుండా వేరే విధంగా మాధురితో చెప్పడం వల్ల అది కూడా మిస్కమ్యూనికేషన్ అవుతుంది, అదే నువ్వు మ్యానిపులేట్ చేస్తుంది. ఎక్కడైనా కరెక్ట్ గా మాట్లాడితే మనస్పర్ధలు వస్తాయి, కరెక్ట్ గా మాట్లాడకపోతే మనస్పర్ధలు వస్తాయి అన్నారు నాకు సార్. నిజమే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంట, సాయి చెప్పాడని కాకుండా పర్టికులర్ గా ఒక 5 పేర్లు చెప్పిందంట. ఆ 5 పేర్లలో సాయి చెప్పాడా అంటే అవుననిందంట. అక్కడ ఏంటంటే మాధురి గారికి సాయికి పడ్డ గొడవ కారణం రమ్య ఏం చేస్తుంది, వెళ్ళి చెప్తుంది ఇది అది విషయం, షేర్ చేసుకోవడం తప్పలేదు, మనకి ఎవరితో ర్యాపో బాగుంటే వాళ్ళతో షేర్ చేసుకుంటాం ఏదైనా సరే. కానీ షేర్ చేసుకునేటప్పుడు ఉన్నట్టు చెప్తే ఏంటంటే మన మధ్య కమ్యూనికేషన్ బాగుంటది, మిస్కమ్యూనికేషన్ ఉండదు. అలా కాకుండా లేనిది పోంది మనం చెప్పామంటే, పోనీ ఉన్నదే మనం సరిగ్గా చెప్పకుండా అటు ఇటు చెప్పామంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు తప్పు చేశారని చెప్పేసి వాళ్ళని గట్టిగా నిందించడం స్టార్ట్ చేస్తారు. అదే మనం కరెక్ట్ గా చెప్పామనుకోండి, ఓ అదా ఇదా అని చెప్పేసి కొద్దిగా అలా బ్యాలెన్స్ అవుతుంది, గొడవ అవ్వకుండా. ఓకే వాళ్ళు అలా అనుకుంటున్నారా, సరే వాళ్ళతో మనం కొద్దిగా దూరంగా ఉందాం, అంతవరకే ఉంటది. అంత పెద్ద గొడవ రేగడానికి కారణం కూడా రమ్యానే. కానీ ఏం తెలియనట్టు సైలెంట్ గా కూర్చునింది, నాకు అది మాత్రం నచ్చనే లేదు. ఆ తర్వాత డెమాన్ కి అప్రిసియేషన్, అదే బురద టాస్క్ గురించి ఇరకొట్టేసావు నువ్వు అని చెప్పేసి అప్రిసియేషన్. ఇమ్మెచ్యూర్ బోర్డు కళ్యాణ్కి వేశాడు పవన్. గేమ్ ని గేమ్ లా తీసుకుంటున్నాను నేను, కానీ వాడు మాత్రం నేను అన్నిటికీ వదలను, అలా వదిలితే ఆ రోజు నా ఎమోషన్ ఫేక్ అని చెప్పేసి అవుతుంది అనే పాయింట్ మీదే ఉన్నాడు అని చెప్పాడు పవన్. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, అప్పుడు ఎప్పుడైతే ఇతను కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదని చెప్పేసి రితుకే సపోర్ట్ చేశాడని చెప్పేసి క్యాప్టెన్సీ టైంలో బాగా వైరల్ అయింది, అది చైతి అని చెప్పేసి చెప్పడం రితుకి. ఆ సన్నివేశం చెప్తున్నా నేను. అప్పుడు జరిగిన దాంట్లో ఎలాగైతే పవన్ ఇంకా కళ్యాణ్కి మధ్యలో మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చినాయో, అదే పాయింట్ ని కళ్యాణ్ ఇంకా అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. ఏంటనంటే చెప్పాడు ఆ విషయం ఏంటనంటే, నేను ఆ రోజు చూపించిన ఎమోషన్ ఫేక్ అవుతుంది, నేను కనుక ఇప్పుడు సర్దుకొని పోయి నీతో నార్మల్ గా ఉంటే, సో అందుకనేసి నా దారి నన్ను ఉండలేవు, నేను మీతో క్లోజ్ గానే ఉంటాను అని చెప్పేసి మెచ్యూరిటీ లేకుండా ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నాను. అదే నేను మాత్రం సరే ఏదో అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే వదిలేసాను సార్, కానీ అతను మాత్రం అలాగే మాట్లాడుతున్నాడు, అలాగే ఉంటున్నాడు, సో మెచ్యూరిటీ లేదని అనిపిస్తుంది అని చెప్పేసి డెమాన్ పవన్ చెప్పాడు. నాకైతే ఐ అగ్రీ విత్ డెమాన్ పవన్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి తనూజ నామినేషన్ టాక్స్ జరిగినాయి. కళ్యాణ్కి స్లిప్ ఇచ్చాడు. కళ్యాణ్కి స్లిప్ ఇచ్చే బదులు ఇదే పాయింట్ ఇక్కడే స్టార్ట్ అయింది, ఇమాన్యుయల్ కి ఇక్కడే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కటి ఓపెన్ అప్ అయిపోయాడు మనిషి, మాత్రం తెలియకుండానే ఎక్స్పోజ్ అయిపోయాడు మనిషి. చూద్దాం, దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో కళ్యాణ్కి స్లిప్ ఇచ్చి నామినేట్ చెయ్యి అనే బదులు నువ్వే నామినేట్ చేసి ఉండొచ్చు కదా ఇమాన్యుయల్ అని చెప్పేసి అయితే నాకు సార్ చెప్పారు. ఇక్కడ ఈ విషయం జరిగింది ఏంటంటే, నువ్వు సేఫ్ ఆడావు ఇమాన్యుయల్, నీకంటే తనూజను నామినేట్ చేయలేదని చెప్పేసి ప్లస్ అంటే నీకేంటంటే తనూజను నామినేట్ చేయలేదని చెప్పేసి ఒకటి, ప్లస్ ఏంటంటే సంజనాన్ని నామినేట్ చేశాడని చెప్పేసి ఇంకా నీకు కోపం వచ్చేసింది. కరెక్ట్ మాట నాకు సార్ అన్నారు, నాకు అది అనిపించింది, కరెక్ట్ గా మాట్లాడారు ఆయన. ఏంటనంటే
ఇప్పుడు తన సంజన ఇప్పుడు అక్కడ విషయం కరెక్ట్ క్లారిటీ చెప్తున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కంటే కూడా ఎక్కువ ఇమాన్యుయల్ కి ఎక్కడ ఇమాన్యుయల్ అలర్ట్ అయిపోయి సేఫ్ గేమ్ అన్నది బయట పడుతుందో, ఇన్నేళ్ళుగా ఆయన సేఫ్ గేమ్ ఆడుతూనే వచ్చాడు. కానీ ఆ సేఫ్ గేమ్ అని చెప్పేసి జనాలందరూ కళ్ళ ముందు ఎప్పుడు పడిందంటే మొన్న అర్జున్ ఇంకా అమర్ వచ్చి హింట్స్ ఇచ్చినప్పుడు, ప్లస్ ఎందుకంటే దానికంటే ముందు మీకు గుర్తుందా హైపర్ ఆది వచ్చినప్పుడు నువ్వు విన్నర్ క్యాండిడేట్, నువ్వు తనుజ నువ్వు లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ నీకు ఉన్నాయి, ఇంకా బాగా ఆడు అని చెప్పినప్పటి నుంచి ఇంకా బాగా ఆడు తనుజ అని చెప్పినప్పటి నుంచి హైపర్ ఆది ఇమాన్యుయల్ అలర్ట్ అయిపోయాడు. ఏం జరిగిందంటే అక్కడ నేను కప్పు కొట్టాలి, ఇమాన్యుయల్ నేను కప్పు కొట్టాలంటే అడ్డంగా ఉన్నది ఎవరు? తనుజ విన్నర్ క్యాండిడేట్ అని చెప్పాడు. ఇదే చంద్రముఖి ఇప్పుడు తనుజాని అడ్డు తొలగిచ్చేస్తే నేను ఈజీగా కప్పు కొట్టేయచ్చు, నాకెవరు అడ్డం ఉండరు అని చెప్పేసి ఇమాన్యుయల్ ఒక పగ్గడబంది ప్లాన్ తో తనూజని టార్గెట్ చేసి ఎలాగైనా తనూజ గ్రాఫ్ ని జనాల దృష్టిలోంచి పడిపోయేలా చేయాలి అని చెప్పేసి 100% కుట్ర జరుగుతున్నది. ఇది తనూజ నేనేమే కరెక్ట్ మనిషి అని చెప్పేసి నేను అనట్లా, మైనస్లు ఉన్నాయి ప్లస్లు ఉన్నాయి, ఆట బాగుడుతుంది. కానీ ఇమాన్యుయల్ గేమ్ విషయానికి వస్తే మాత్రం 100% ఇస్తున్నాడు. కానీ ఈ చెత్త ప్లాన్స్ వల్ల ఏంటంటే మనిషి పడిపోతున్నాడు. ఆల్మోస్ట్ ఇవాళ ఎపిసోడ్ తో చాలా వరకు పడిపోయాడు ఇమాన్యుయల్, పూర్తిగా పడిపోయాడు ఆల్మోస్ట్. ఇంకా కొద్దిగా ఎక్కడో ఉంది అతన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కదా. సో అక్కడ ఆ విషయంకి వస్తే మాత్రం నాకు తెలిసినంతవరకు ఇమాన్యుయల్ విన్నర్ అవ్వడు. నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ టీం గట్టిగా తనూజని విన్నరు, కళ్యాణ్ని రన్నర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇదేంటంటే ఒక పెద్ద ఇలాఖత మాఫియా నడుస్తుంది ఇక్కడ అనమాట. సో ఆ పరంగా చూసుకుంటే ఇంకా జనాల ఓటింగ్స్ ఎందుకు అని చెప్పేసి నా క్వశ్చన్. మీకు మీరే డెసిషన్స్ తీసుకొని మీకు మీరే విన్నర్ అనౌన్స్ చేసే పని అయితే జనాల డెసిషన్స్ ఎందుకు? జనాల ఓట్స్ తో మీకేం పని? ప్రతిదీ ఆడియన్స్ డిసైడ్ చేస్తారని చెప్పేసి అని అవసరం లేదు కదా మాటలు అని చెప్పేసి నా ఒపీనియన్. ఆ తర్వాత జరిగిన వాటి విషయాలన్నిట్లో కూడా ఇమాన్యుయల్ ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే నాకు సార్ దానికి మాట్లాడుతూ ఉంటే ఫ్లిప్ అయ్యి కవర్ చేస్తూ ఇంకా ఇమాన్యుయల్ వల్ల ఇమాన్యుయల్ ఎక్స్పోజ్ అయిపోయాడని అర్థమైపోయింది అందరికీ. ఇంకా కూడా అతను కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడే, నాకు అది మాత్రం పరమ చెత్తగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నేను డైరెక్ట్ గా తనూజ నామినేట్ చేస్తే అది కరెక్ట్ కాదు, కళ్యాణ్ చేశాడంటే మాత్రం అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో ఎందుకు అప్పుడు ఏంటంటే కరెక్ట్ గా దిగిపోద్ది తనూజ. అంటే అంత బాగుండే కళ్యాణే నామినేట్ చేశాడంటే ఖచ్చితంగా తనూజలో మైనస్ ఉండొచ్చు అని చెప్పేసి ఎవరు తనూజకు ఓట్లు వేయరు. అప్పుడు ఎవరు విన్నరు? ఇమాన్యుయలే కదా. సో ఆ పరంగా ఆలోచించి వేసిన ప్లాన్ కానీ అతనికే బోల్తా పడింది. అక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ బాగా పడిపోయాడు. సో అక్కడ జరిగిన సన్నివేశం అయితే అది ఇంకా ఉన్నాయి. కానీ మన వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చేసరికి నేను ఇంకా వివరించలేకపోతున్నాను. కుదిరితే దీని మీద ఒక షార్ట్ వీడియో తీసి నేను పెడతాను వివరంగా, ఎందుకంటే ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా తనూజ అసలు ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ ఏంటి. గేమ్ చేంజర్ ఇమాన్యుయల్, పరమ చెత్త గేమ్ చేంజర్. దాని గురించి కుదిరితే ఒక షార్ట్ వీడియో పెడతాను నేను. ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్ ఫ్లిప్ అయ్యాడు. ఇంకా కళ్యాణ్ అంటే ఇమాన్యుయల్ ఫ్లిప్పర్ అనే ఇది వచ్చేసి కళ్యాణ్ కేసాడు. సేమ్ ఇదే విషయం మీద వేసాడు అనమాట. సో రీతు ఫౌల్ మౌతెడ్ అని చెప్పేసి మాధురి గారు కేసింది. నన్ను చాలా మాటలు అనింది, జుట్టు పట్టుకొని నేలకేసి కొడతా, గాల్లో కొడతా అని చెప్పి అనింది సార్ అని చెప్పేసి రితు చెప్పింది. మాధురి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. పవన్ కి ఇవ్వను అని ఎలా ఇచ్చావు అని చెప్పేసి చెప్పారు నాకు సార్. అంటే డబ్బులు ఆ రోజు జరిగిన గొడవ సంగతి నేను మాట్లాడింది. పవన్ కి నువ్వు ఇవ్వనని చెప్పేసి ఎలా ఇచ్చావు? పోనీ ఇచ్చావు కదా, ఇచ్చినప్పుడు కనీసం మాధురికి ఒక మాట చెప్పుండుంటే అయిపోయి ఉండేది కదా. అక్కడ తప్పు నీదే కదమ్మా, నువ్వు అలా చేసినప్పుడు మాధురి కోపం రాకుండా ఉండదు కదా అని చెప్పేసి అయితే నాకు సార్ చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి వీడియో ప్లే చేశాడు. అదేంటంటే తర్వాత చెప్పారు మీరు తోపులుంటే మాధురి గారు చెప్పారు ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నేను కూడా అలానే మాట్లాడతాను కదా సార్, ఆ అమ్మాయి మర్యాద లేకుండా మాట్లాడుతుంది, బయట కూడా అంతే నేను అని ఆవిడ చెప్తూ ఉంటే నాకు సార్ చెప్పారు మీరు తోపులుంటే బయట చూసుకోండి, ఇది బిగ్ బాస్ హౌస్ లో కాదు అని చెప్పేసి కరెక్ట్ గా వేశారు. కరెక్ట్ గా మాట్లాడారు. మాట మాత్రం ఇంకా మాధురి నోట్లోంచి మాట రాలేదు, తలదించేసింది. ఇప్పటికీ ఆయన కొద్దిగా కోలుకొని కరెక్ట్ గా మాట్లాడాలని అనిపించింది. కానీ ఈ వీక్ లో అసలు ఈ వీక్ మొత్తం ఫ్లాప్ అని మనం అనుకుంటుంటే ఒక రకంగా ఇవాళ ఎపిసోడ్ చూసాక ఓహో ఇంత జరిగిందా ఈ వారంలో అని నాకే అనిపించింది. నాకు అసలు ఇంట్రెస్టే రాలా ఈ వీక్ అంతా సరిగ్గా చూడడానికి. సో అక్కడ ఏంటంటే కొద్దిగా మిస్ అయ్యాను అనిపించింది. ఆ తర్వాత రాము బోరింగ్ వచ్చేసి నిఖిల్ కేసారు, ఇంప్రూవ్ చేసుకో నిఖిల్ అని చెప్పారు. ఆ నెక్స్ట్ వచ్చేసి తనూజ వచ్చేసి రాము అదే వాళ్ళిద్దరి గురించి జరిగిన ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. వాళ్ళిద్దరి గురించి జరిగిన ఒక చిన్న ఇష్యూ వచ్చేసి వీడియోస్ ప్లే చేసి మరి చూపించారు. అదే తనూజ మరి అంత చెప్పారు నాకు సార్, ఏం నీకు రాము మనిషిలా కనిపించట్లేదా, ఏదైనా ఉంటే ప్రేమతో చెప్పండి, రాము మీ తోటి వాడే అని చెప్పేసి నాకు సార్ అన్నారు. ఏమంటే మీరు మాట్లాడుకోండమ్మా నిదానంగా చెప్పుకుంటే అతను వింటాడు అని చెప్పేసి తనూజ చెప్పింది. లేదు సార్ మేము చెప్పినా కూడా అతను కరెక్ట్ గా ఇంకా కాన్వర్సేషన్ అయిపోతుంది అన్న టైంలో మధ్యలోకి వచ్చేస్తాడు, మధ్యలో వచ్చి కూర్చుంటారు, వెళ్ళు రా పోరా నేను మాట్లాడుకొని వస్తాను అంటే కూడా అసలు పోడు నేను ఎందుకు పోవాలి, నేను బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నాను, మీకే అవసరం అయితే మీరే పోండి అని చెప్పేసి చెప్తాడు అని చెప్పేసి ఇలా చెప్తూ ఉన్నారు. కానీ అతను ఎంత చెప్పినా కూడా
మనకు బుద్ధి ఉండాలి కదా, మనం మంచిగా ట్రీట్ చేసామంటే ఈ రోజు మనకు ఆ పేరు రాదు, మీకేం మనిషిలా కనిపించట్లేదా అని చెప్పేసి. సో ఆ పరంగా చూసుకుంటే అక్కడ తనూజ చాలా తక్కువగా చీప్గా చూస్తుంది రాముని అని చెప్పేసి నా ఫీలింగ్. ఇందుకే మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఆ తర్వాత సంజన ఇన్సెక్యూర్ మాధురి కేసింది. సో ఏదో చెప్పాలనుకుంది కానీ ఏదేదో చెప్పేసింది సంజన. ఆవిడ నాకొక్క ముక్క అర్థం కాల అసలు. ఆ ట్యాగ్ చెప్పి ఆ ట్యాగ్ ఇన్సెక్యూర్ ట్యాగ్ అది వేసింది ఆమె వేసింది ఆవిడకి ఇన్సెక్యూర్ అని చెప్పింది మాత్రం దీనికి దానికి సంబంధమే లేకుండా చెప్పింది. ఆ తర్వాత వచ్చేసి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయమ్మా నీకు, ఆ హ్యాష్ ట్యాగ్స్ గురించి మాట్లాడదాం అని చెప్పేసి మాట్లాడారు. రోడ్ రోలర్ నేను మాట్లాడాను కదా లాస్ట్ వీడియోలో, రోడ్ రోలర్ అనింది దివ్య అని. అది గనక ఆయన ప్లే చేసి మాట్లాడితే మాత్రం భలే ఉంటది ఆ వీడియో గనక ప్లే చేస్తే అని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం. ప్లే చేశారు, ఆ వీడియో ప్లే చేసి చెప్పారు. సో ఇట్స్ నాట్ ఫనీ బాడీ షేమింగ్ చేయడం అనేది అని చెప్పేసి దివ్య కూడా చెప్పింది. నవ్వుతుంది ఆవిడ తిడుతుంటే అంత పెద్ద మాట అనేసి నవ్వుతుంది మనిషి. నాకు అర్థం కాల, భలే కోపం వచ్చింది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ నేను కూడా అంతే, నన్ను ఎవరైనా తిడుతూ ఉంటే కూడా నాకు నవ్వు వచ్చేస్తుంది. కానీ అదేంటంటే కొంతమంది చాలా మందికి ఏ అంటారా ఇది అని అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఏంటంటే అది కరెక్ట్ కాదు అని అనిపించింది. ఆ తర్వాత సారీ చెప్పింది సంజన దివ్యకి, నేను యాక్సెప్ట్ చెయ్యను ఆవిడ అపాలజీస్ అనింది దివ్య. ఇంకా వాష్రూమ్ లో జరిగిన ఒక సిచ్యువేషన్ వీడియోని ప్లే చేశారు. అటాక్ చేస్తున్నాము, బాహుబలి క్లైమాక్స్ లాగా గీకేస్తాము అని అంటే అది మా క్లాస్ కాదు, స్టాండర్డ్ కాదు అని కొన్ని మాటలు చెప్పింది ఆవిడ. అది విని దివ్య వచ్చేసి ఇక్కడ మాధురి గారు వాళ్ళందరూ కూర్చొని ఉంటే మాధురి గారు వాళ్ళందరి దగ్గరికి వచ్చి చెప్పింది ఇలా మా క్లాస్ కాదు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది ఆవిడ. అంటే ఇదే ఈ ఎగస్ట్రాలే వద్దు తగ్గించుకోమని చెప్పండి, ఎందుకు ఆవిడ అంత మాట్లాడుతుంది అని చెప్పేసి మాధురి గారు కొద్దిగా ఫైర్ అయితే ఇంకా కళ్యాణ్ చెప్పాడు ఆవిడ అంతే ప్రతిసారి లాస్ట్ టైం కూడా జాబ్ వదిలేసి వచ్చాడు అది ఇది అని చెప్పేసి నాతో చెప్పారని. అంటే ఇక్కడ ఆవిడ చెప్పింది ఏంటంటే రౌడీ లాగా మీరు అట్లా లాగేస్తాము చేసేస్తామంటే మన క్లాస్ కాదు, అంటే మనం ఏం రౌడీస్ కాదు ఏం కాదు, మనం ఆడడానికి వచ్చాం, మనం ప్లేయర్స్ ని అలా చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అన్న టోన్ లో ఆవిడ చెప్పాడు. కానీ దివ్య వచ్చి ఇంకో విధంగా చెప్పడం వల్ల అక్కడ సంజన గారు బ్యాడ్ అయిపోయారు. ఇవన్నీ ఏంటంటే మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి. ఇలాంటివే కాంప్లికేటెడ్ విషయాలు, ఇవి చాలా కాంప్లికేటెడ్. కరెక్ట్ గా వచ్చి మాట్లాడాలి, ఎందుకంటే మన బంధువులో ఏదో బాగా బెస్టీసో అట్లా ఉంటే మాట్లాడుకున్న ఒక మాట అనుకున్నా కూడా ఏముండదు. కానీ వాళ్ళు ఒకరికొకరు స్ట్రేంజర్స్. అలాంటప్పుడు ఏంటంటే నన్ను అంటదా మమ్మల్ని అంటదా అని చెప్పేసి ఏంటంటే ఇంత దానికి అంత గొడవ చేసుకుంటారు. సో అక్కడ జరిగే చాలా విషయాలు అట్లానే గొడవలు బాగా రేగిపోయి మనస్పర్ధలు వచ్చి గొడవలు ఎక్కువ అయిపోతాయి. కాబట్టి అర్థం చేసుకొని నీట్ గా మాట్లాడుకునేది కరెక్ట్ గా ఉంటుంది. అక్కడ దివ్య తప్పు చేసింది. సో అపాలజీస్ కూడా చెప్పింది దివ్య. ఆ తర్వాత నెక్స్ట్ తొక్కలో క్యాప్టెన్ గురించి మాట్లాడాడు. సుమన్ గారిని తొక్కలో క్యాప్టెన్ అంటే అన్నావు కదా, అంటే అంటున్నావు సారీ చెప్తున్నావు అది కరెక్ట్ కాదు అని అన్నారు. ఆ వాష్రూమ్ డస్ట్బిన్ గురించి కూడా వీడియో ప్లే చేసి చెప్పారు. ఆ డస్ట్బిన్ మ్యాటర్ మాత్రం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కంటెంట్ కోసం మాత్రమే ఆవిడ అనవసరంగా అంత చేసింది. సో దాని గురించి పెద్ద మాట్లాడుకునేది ఏం లేదు. ఆ తర్వాత నిఖిల్ ఈగోయిస్టిక్ అని చెప్పేసి మాధురి గారికి పెట్టారు. ప్రతి చిన్న విషయాన్ని పర్సనల్ గా తీసుకుంటారు అని చెప్పేసి చెప్పడం ఆవిడకి ట్యాగ్ వేసి నాకు వ్యాలిడ్ అని అనిపించింది. ప్రతిదీ అంతంత చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ తర్వాత సుమన్ స్టాచ్యూ అనేసి రాము కేసరి అక్కడ ఉంటే అక్కడే ఉంటున్నాడు అంటే నిజమే. ఈ వీక్ అంతా రాము ఎక్కడ కనిపించలే, ఎక్కువ ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటున్నాడు, కదిలి ముందుకు వచ్చి గేమ్ లో ఆడటం అదేం చేయట్లేదు. ఆ తర్వాత గౌరవ్ అటెన్షన్ సీకర్ సంజనాకి వేశారు. అదే డస్ట్బిన్ విషయంలో గురించి నిజమే, ఆవిడ అటెన్షన్ సీకర్ అంటే అదే కంటెంట్ కోసం. కంటెంట్ అంటే ఆవిడ కూడా అందరూ చూస్తారు, ఆవిడ ఆ ఎపిసోడ్ లో అయిపోతుంది కాబట్టి. సో ఆ పరంగా చూసుకొని ఆవిడ సీన్ క్రియేట్ చేశారని చెప్పేసి అందరికీ అర్థమైంది. సో మనకు కూడా అర్థమైంది ఆల్మోస్ట్ అందరికి. ఆ తర్వాత సుమన్ వెళ్ళి నిద్రపోయాడు, కుక్కలు అరిచిన వీడియో అదంతా కూడా ప్లే చేశారు. ఫుల్ ఫన్నీగా ఉంది. అయితే మాత్రం నిఖిల్ కళ్యాణ్ వచ్చేసి ఇన్విజిబుల్ ది నిఖిల్ కి వేశారు. అదే సేమ్ రీజన్ రాము చెప్పాడు కదా బోరింగ్ అని చెప్పేసి. సో అదే వేశారు. ఆ తర్వాత అదే రీజన్ చెప్పారు, అంటే అందరిలోకి వచ్చి కలిసి బాగుంటది అని చెప్పేసి అయితే వేశారు. ఆ తర్వాత దివ్య స్టూపిడ్ బోర్డు వచ్చేసి రాముకి వేసింది. దొంగతనం చేసి పంచుకున్న డబ్బులు పక్క టీం వాళ్ళకి వెళ్ళి ఇచ్చాడు, అది స్టూపిడిటీయా లేక ఏంటి నాకు అర్థం కాలేదు అనింది. దానికి రాము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత సాయి కన్ఫ్యూజ్డ్ దివ్యాకి వేశారు. ఏదైనా కమ్యూనికేట్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతుంది, అందులో మిస్కమ్యూనికేషన్స్ జరుగుతున్నాయి అని అన్నాడు. అది నిజమే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం జస్ట్ అదే అతను సాయి చెప్పింది. ఆ తర్వాత మాధురి టాక్సిక్ సంజన వేసింది. టాక్సిక్ మాధురి వచ్చేసి నాలాగే ఆమె కూడా నోరు జారి చెప్పేస్తుంది, జనాలకి వేరేలా పోట్రే అవుతుంది అని చెప్పేసి చెప్పింది. అంతే, ఆవిడ చెప్పడం ఏంటంటే పాయింట్ కరెక్ట్ అని చెప్తుంది, కానీ చెప్పే విధానం వల్ల ఏంటంటే తప్పుగా పోట్రే అవుతుంది. సో ఆ పరంగా ఆలోచిస్తే మాధురి గారు నాలాగే ఆవిడ కూడా అలా చేస్తుందని చెప్పేసి అయితే వెళ్ళి ఆ బోర్డు వేయడం అయితే జరిగింది. ఎక్కువ బోర్డ్స్ వచ్చినందువల్ల మాధురి గారికి పనిష్మెంట్. బోర్డ్స్ రాని వాళ్ళు వచ్చేసి సుమన్, రితు, తనుజ, పవన్, గౌరవ్, సాయి అండ్ ఇమాన్యుల్ దగ్గర అస్త్రం ఉంది కాబట్టి అతను అవసరం లేదు ఈ బోర్డుకి, దీనికి అవసరం లేదని చెప్పేసి చెప్పారు. అండ్ మిగిలిన 6 మెంబర్స్ లో ఎవరికి గోల్డెన్ బజర్ పొందే అర్హత ఉందో లేదో
అనేది చెప్పమన్నారు. ఈ గోల్డెన్ బజర్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మాధురి గారికి అంత ఎక్కువ బోట్స్ రావడం వల్ల ఏంటంటే ఆవిడది మొత్తం నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఉన్న వాళ్ళ దగ్గర పవర్ ఉండడం అన్నది ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఎలా పడితే అలా యూస్ చేస్తారు. సో అందుకనేసి ఆ పవర్ అయితే బిగ్ బాస్ పీకేసుకున్నారు కదా. సో ఆ పీకేసుకున్న గోల్డెన్ బజర్ ఈ వారం ఎవరైనా దక్కించుకోవచ్చు అని చెప్పేసి అయితే చిన్న టాస్క్ అయితే జరిగింది. సో ఇమాన్యుల్ వచ్చేసి సాయి పేరు చెప్పాడు, ఎందుకంటే అతని దగ్గర ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కదా, సో అతనికి అవసరం లేదని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో పేరుని తీయమని చెప్పేస్తే గౌరవ్ని తీస్తాడు, ఎందుకంటే ఇంకా మిగిలినది ఎవరు, సుమన్, రితు, తనూజ, పవన్, వీళ్ళు నలుగురు మిగిలిన్నారు. నలుగురికి జరిగే టాస్క్ ఇది. వీళ్ళు నలుగురు ఏంటంటే ఇమాన్యుల్ ఎందుకు అని చెప్పేసి చెప్పాడంటే, గౌరవం ఎందుకు తీస్తున్నా ఈ నలుగురు ఏంటంటే, వీళ్ళంటే ఫస్ట్ నుంచి గేమ్ చూస్తూ వచ్చారు, వీళ్ళకంటే ఒక అవగాహన ఉంది, ఎవరికి వాడాలి, ఎక్కడ వాడాలి, ఏ సిచ్యువేషన్ లో వాడాలి ఏంటి అన్నది. సో ఆ విషయం మీద వచ్చేసి నేను వీళ్ళ నలుగురిని పెడదాం అని అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి ఇమాన్యుల్ చెప్పాడు, ఎందుకంటే కెప్టెన్ కాబట్టి అతనికి వదిలేరు ఛాన్స్ అయితే. ఆ తర్వాత సో రేపు సుమన్, రితు, తనుజ అండ్ పవన్ కి మాత్రం గోల్డెన్ బజర్ కోసం పెట్టబోయే ఆ టాస్క్. ఆ తర్వాత అలాగే విన్ అయిన వాళ్ళకి మాధురికి పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ కూడా దొరికింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సేవింగ్ ప్రాసెస్ జరిగింది. కళ్యాణ్ సేఫ్ ఈ సాటర్డే ఎపిసోడ్ లో మాత్రం కళ్యాణ్ ఒక్కడే సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు. పిఠాపురం నుంచి వచ్చిన ఒక పర్సన్ మాట్లాడుకున్నాం కదా ఫస్ట్, అతను బాగా టోటల్ స్క్రిప్ట్ అయితే బాగా చదువుకొని బాగా వచ్చి డైరెక్ట్ గా కరెక్ట్ దింపేశాడు, భలే బట్టి పట్టాడు మన మనిషి మాత్రం. సో ఆ పరంగా జరిగిన ఆ సిచ్యువేషన్ ప్రతిదీ మాత్రం మీరు చూస్తుంటే మీకే అర్థమైపోద్ది, ప్రతిదీ స్క్రిప్టెడ్, అక్కడ ఏది రియల్ కాదు. కానీ ఆ స్క్రిప్ట్ లో కనీసం ఇంత కంటెంట్ ఉన్నా అందరూ జనాలు ఎంటర్టైన్ గా చూస్తారని చెప్పేసి నా ఒపీనియన్. కానీ ఈ సీజన్ ఇంకా వాళ్ళు తల కింద చేసి పైన కాల్ చేసినా కూడా ఈ సీజన్ అయితే సరిదిద్దలేరు, అయిపోయింది. సో అక్కడ నుంచి ఇంకా మనం ఈ సీజన్ మీద ఆశలు వదిలేసుకొని అన్వాలిడ్ అంటే ఏమంటారు, అర్హత లేని వాళ్ళు విన్నర్ అవబోతున్నారు అని చెప్పేసి నా ఒపీనియన్. అఫ్ కోర్స్ ఈ సీజన్ లో ఏ ఒక్కరికి విన్నర్ అయ్యే అర్హత లేదు, కానీ ఎక్కడో ఒక చోట నాకు అనిపిస్తుంది డెమాన్ పవన్ విన్నర్ అయ్యే అర్హత డెమాన్ పవన్ కి ఉంది అని చెప్పేసి. సీజన్ 9 విన్నర్ డెమాన్ పవన్ అయ్యే అర్హత డెమాన్ కి ఉంది అని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్. సో ఫస్ట్ నుంచి అతను గేమ్ అబ్జర్వ్ చేస్తూ నేను చెప్తున్నాను ఈ మాట మాత్రం. సో ఆ పరంగా నాకు అనిపించింది. లేదు అని అంటే శ్రీజ అవ్వచ్చు, శ్రీజ అంటే మామూలుగా శ్రీజకు ఉంది అర్హత, కానీ ఇప్పుడు ఎలాగో అంతా అయిపోయింది. సో రీఎంట్రీ గురించి మాట్లాడుకుందాం, రేపు మాట్లాడుకుందాం రీఎంట్రీ గురించి. సో ఇంకా ఇక్కడతో అయితే ఎపిసోడ్ కబుర్లు అయితే అయిపోయి ఇప్పుడు ఎలిమినేషన్ అప్డేట్కి వచ్చేద్దాం. రమ్య మోక్ష ఈజ్ అఫీషియల్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్ సీజన్ 9. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ ఆ అమ్మాయి తొందరగా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి మేబీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా బిగ్ బాస్ కి ఛాన్స్, లాస్ట్ సీజన్ ఎలాగైతే 7 లో నైని పవన్ ఎలా అయితే ఫస్ట్ వీక్ కే వెళ్ళిపోయింది, సో వైల్డ్ కార్డ్ గా వచ్చి ఫస్ట్ వీక్ కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి, ఎలాగైతే లాస్ట్ సీజన్ లో ఛాన్స్ వచ్చిందో అలాగే ఈ సీజన్ రమ్య మోక్ష మేబీ నెక్స్ట్ సీజన్ కి ఛాన్స్ వస్తుందేమో, అంటే ఫస్ట్ నుంచే పెట్టేలాగా ఛాన్స్ వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ అలాంటి ఛాన్స్ ఏమన్నా వస్తే ఈసారైనా కరెక్ట్ గా నోరు అదుపులో పెట్టుకొని మంచిగా అందరితో మంచిగా మూవ్ అవుతూ అంతా కరెక్ట్ గా చేసుకొని గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ నెక్స్ట్ టైం అయినా సరే కనీసం టాప్ 10 లో ఉంటదేమో అని చెప్పేసి నా ఫీలింగ్. సో అలా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. చాలా కష్టపడి పైకి వస్తున్నారు, ఎవరైనా సరే అందరూ కష్టపడే పైకి వస్తున్నారు, కానీ ఎఫర్ట్స్ చూపించండి. ఛాన్స్ వచ్చినప్పుడు ఎఫర్ట్స్ చూపిస్తేనే మన కష్టానికి తగ్గ వాల్యూ అండ్ దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్. అండ్ అలాగే ఈ సీజన్ సక్సెస్ఫుల్ గా ఫ్లాప్ అవుతూ వస్తుంది కాబట్టి మనం కూడా గ్రాండ్ ఫినాలేలో మాక్సిమం సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక చిన్న కేక్ కటింగ్ అలాంటిది ఏదైనా ట్రై చేద్దాము. విన్నర్ ఎవరు అవుతారు ఏంటి అన్న దాన్ని బట్టి కేక్ కటింగ్ ఉంటుందా లేదా అన్నది కూడా మనం డిసైడ్ చేద్దాం. సో గెట్ రెడీ ఫర్ ద ధమాకా ఆఫ్ సండే ఎపిసోడ్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే నేను చాలా రైట్ టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.